పోతుంది, వాళ్ళు పట్టించుకోవటం లేదిక. ఈ సమాజం పట్టించుకోదు. టీవీ పిచ్చోళ్ళుగా మారిపోయారు వీళ్ళంతా, సెక్స్ పిచ్చోళ్ళుగా మారిపోయారు వీళ్ళంతా. అర్ధరాత్రి మసాలాల కోసం ఎదురు చూస్తున్నారు, పళ్ళు ఊడిపోయి కళ్ళు కనబడని ముసలి వాళ్ళు కాదా. అర్ధరాత్రి దాటిన తర్వాత సినిమాలు తీరు వేరు, అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే పాటల తీరు వేరు, అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే సన్నివేశాలే వేరు. ఆహా, సమాజం ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయిందండి. పవిత్రమైన దేహాన్నిచ్చి ప్రతి అవయవాన్ని తన ఇష్ట ప్రకారంగా చేసిన కన్న తండ్రికి ఈ దేహాన్ని ఎలా అర్పించగలిగావు? ఆయన పుట్టించిన ఒక పువ్వు అతని మొహాన్ని కొట్టాలనుకుంటున్నావా? భక్తికి పరమార్థం. ఆయన కాయించిన ఒక చెట్టుకు కాయలోని ఒక కాయను అతని ముఖానికి విసిరేద్దాం అనుకుంటున్నావా? భక్తి పరమార్థం. ఎవడండి చెబుతున్నాడు భక్తి పరమార్థాన్ని? నీకు కలిగినది, నీకు మిగిలినది ఏదో ఒకటి తీసుకెళ్ళి నువ్వు నమ్ముకున్న దేవుడు మొహాన్ని పడేస్తున్నావే, అది భక్తి అనుకుంటున్నావా బిడ్డ? అది భక్తి కాదు, నీలోని రక్తికి పరాకాష్ట. ఎందరో మోసగాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. వస్త్రధారణలో మోసం, వేషంలో మోసం, మాటలలో మోసం, ప్రతి దానిలో మోసంతో సమాజాన్ని మోసగిస్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఏం చేయగలుగుతుంది ప్రభుత్వం? వాళ్ళని పట్టి బంధించగలుగుతుంది చట్టం? ఏమీ చేయలేకపోతున్నారు. ఎప్పుడండి ఫ్యాక్షనిజాన్ని అణచగలరు? ఎప్పుడండి నక్సలిజాన్ని అణచగలరు? ఎప్పుడండి ఉగ్రవాదాన్ని అణచగలరు? మీరే చెప్పండి. వీళ్ళు అణచగలరా? అది వారి తరం కాదు. ప్రతి వాడి పొగరు అణచాలంటే ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు శిక్షకుడు, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అంటున్నారు క్రైస్తవులు. జాగ్రత్త, మిమ్మను కూడా చీరేస్తాడు ముందు. తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందని బైబిల్లో చెప్పబడింది? ముందు దేవుని ఎంట ఆరంభమవుతుంది. క్రైస్తవులే దొంగలుగా మారితే, కంచే చేను మేస్తే, ఆలోచించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు, జడ్జిమెంట్. డూమ్స్ డే అనుకుంటుంది అమాయక ప్రపంచం. తీర్పు, జడ్జిమెంట్. దేవుని ఇంట అనగా నా ఇల్లు అనుకుని ఎవరిని ఎన్నుకున్నాడో, అతని ఇల్లు నేనే అని ఎవరు యేసును నమ్ముకున్నారో వాళ్లేనండి దేవుని ఇల్లు. తరగడం మన దగ్గర ఆరంభమవుతుందన్నాడు, నరకడం మనతోనే ఆరంభమవుతుందన్నాడు, చంపటం మనతోనే ఆరంభమవుతుందన్నాడు. దేవుని తీర్పు మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన మిగిలిన ప్రపంచ జనాభా సంగతి ఏం కావాలి అని అడుగుతున్నాడు. నీతిమంతుడనని చెప్పుకునే నీవే రక్షింపబడుట దుర్లభమైతే, భక్తి లేనివాడు, ప్రతిరోజు పాపిగా జీవిస్తున్నవాడు ఎక్కడ నిలబడతాడని అడుగుతున్నాడు. ఈ మాట ఈనాటిదా? తన ఇష్ట ప్రకారంగా శరీరంలో అవయవ నిర్మాణాన్ని చేస్తే అవయవాలను దుర్నీతి సాధనాలుగా, మానవ బాంబులుగా, ఆయుధాలుగా, అబద్ధాలకు, దోపిడీకి, వ్యభిచారానికి, కబ్జాలకు దోచిపెడుతున్నావే, శరీరాన్ని వాడుకుంటున్నావే. దేవుడు ఊరుకుంటాడా? దేహాన్నిచ్చిన దేవుడు ఊరుకుంటాడా? నీవు పెంచిన కోడి గుడ్డు పెట్టకపోతే కోసేయటం నీకు న్యాయం. నీవు పెరటలో వేసుకున్న చెట్టు ఫలించకపోతే నరికేయటం నీ ధర్మం. ఇది నీకు ధర్మం, ఇది నీకు న్యాయం అనుకుంటే, నిన్ను చేసిన దేవుడు నువ్వు తన కొరకు పనికి రాకపోతే ఏం చెయ్యాలో తీర్పు నీ నోటే చెప్పాలి. దేవుని పిల్లలారా, మీ మీద నాకేమైనా ద్వేషం ఉందా? లేదండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. ఐ లవ్ యూ. మిమ్మల్ని ప్రేమించబట్టే రాబోయే భయంకర విపత్తును మీకు ముందుగా చెబుతున్నాను. క్రైస్తవ్యం నిర్వీర్యమైపోయింది. బోధకులు దొంగలుగా మారిపోయారు, కాపరులు దోచుకునేవారుగా మారిపోయారు.
జబ్బులు పోతాయి, పిల్లలు పుడతారు, కోర్టులో సమస్యలు గెలుస్తారని లేనిపోని పనికిరాని ఆశలను చూపించి అమాయక క్రైస్తవ జనాన్ని ఆకట్టుకొని అన్యాయానికి నడిపిస్తున్నారే తప్ప దిద్దుట లేదు. కనుక నీవు నమ్ముకున్న యేసు దయామయుడు అనుకుంటే పొరపాటు, నువ్వు నమ్ముకున్న యేసు ప్రేమామయుడు అనుకుంటే పొరపాటు. లైట్స్ ఆఫ్.